గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ద హిందూలో ఈ రోజు వచ్చినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి. దిస్ ఈజ్ రెనోవేషన్ నాట్ రిస్టోరేషన్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1. హిస్టరీలో మనం మాట్లాడుకుంటాం అండ్ ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో దిస్ ఆర్టికల్ ఈజ్ ప్రైమరీలీ టాకింగ్ అబౌట్ జలియన్వాలా బాగ్ మాస్కర్. So Jallianwala Bagh massacre is considered as the beginning of the end of British Empire in India. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి మొదటి పునాది వేసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఏంటి అంటే దిస్ జలియన్వాలా బాగ్ మాస్కర్ అని చెప్పి అంటాం, మారణ కాండ అంటాం, దురంతం అని చెప్పి కూడా అండం అనేది జరుగుతుంది. సో ఇన్ దిస్ ఆర్టికల్ వాట్ ఈస్ దిస్ జలియన్వాలా బాగ్ మాస్కర్ అండ్ దాంతో పాటు ఇప్పుడు ఎందుకు అది న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. దెర్ ఈస్ ఎ కాంట్రవర్సీ రన్నింగ్ ఆన్ నౌ. సో ఏంటా కాంట్రవర్సీ, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు ఒకసారి మన యూపీఎస్సీ కోర్సెస్ గురించి మాట్లాడదాం, వినండి. సో ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈస్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుందమ్మా. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అన్నామంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీరు ఒకసారి జాయిన్ అయితే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు క్లాసెస్కి యాక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ రీసెంట్గా కొత్తగా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ, రూపాయి కూడా మీ నుంచి తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు లభించడం అనేది జరుగుతుంది. అండ్ యూపీఎస్సీ రాసే వాళ్ళు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా రాస్తారు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా రూపాయి కూడా తీసుకోకుండా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఒకేసారి కట్టాల్సినటువంటి అవసరం కూడా లేదమ్మా. జస్ట్ నెలకి 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్స్ లో కూడా పే చేసుకునే అవకాశం ఉంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు చేయించడం అనేది జరుగుతుంది. మీకు ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు ఒక కన్స్ట్రక్టివ్ అండ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. సో డౌట్స్ ఏమైనా ఉంటే ఇది మన ప్రత్యూష మేడం నెంబర్, చక్కగా మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అమ్మ. అర్థమైందా? సో యూ కెన్ డెమో కోర్స్ మన యూపీఎస్సీ డెమో కోర్సెస్ ని కూడా ltxclasses.com లో మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎలా యాక్సెస్ చేయొచ్చు ఒకసారి చూపిస్తాను, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు బ్రౌజర్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా కనిపించడం అనేది జరుగుతుందమ్మా. మీరు అక్కడ ఏం టైప్ చేయాలంటే డెమో అని జస్ట్ టైప్ చేయండి. డెమో అని టైప్ చేస్తే మీకు చూడండి ఫస్ట్ యూపీఎస్సీ డెమో అని కనిపిస్తుందా, దట్ ఈజ్ ఫ్రీ అండి, ఫ్రీ. సో ఈ ఫ్రీ కోర్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి మీరు ఫ్రీ కోర్స్కి మీరు సైన్ అప్ అవ్వచ్చు. సో అక్కడ చక్కగా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి. సో ఒకసారి మీరు అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి చూడండి, ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క క్వాలిటీ అనేది చూడండి. చూసిన తర్వాత మాత్రమే మీరు డిసిషన్ తీసుకోండి. అర్థమైందా? సో మీకు టీచింగ్ క్వాలిటీ నచ్చితేనే మీరు చక్కగా జాయిన్ అవ్వండి. రైట్. అండ్ దాంతోపాటు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, హిందూ అనాలిసిస్ కావాలి అంటే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు జాయిన్ అవ్వాలి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ జస్ట్ మీకు 7,000 రూపీస్ ఓన్లీ. రికార్డెడ్ కావాలంటే, లేదు లైవ్ క్లాస్కి కూడా మేము అటెండ్ అవ్వాలి సార్ అంటే 9,000 రూపీస్ అండి. లైవ్ ప్లస్ రికార్డెడ్ 9,000 రూపీస్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. మీకు చాలా చాలా వ్యాలిడేషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. కాంప్రహెన్సివ్గా ప్రతి ఆర్టికల్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? మరి ఇప్పుడు ఒకసారి మన ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. నన్ను ఏంటా బ్యాక్గ్రౌండ్ అంటే జలియన్వాలా బాగ్ మాస్కర్ గురించి మీకు డీటెయిల్డ్గా అర్థం కావాలి. సో ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత నేను ఇక్కడ దిస్ పర్టికులర్ కాంట్రవర్సీ ఏదైతే ఉంటుందో దానిలోకి వస్తాను. అండ్ జలియన్వాలా బాగ్ మాసకర్ అర్థం కావాలంటే మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అర్థం కావాలి. అదేంటి అంటే రౌలత్ సత్యాగ్రహ అర్థం కావాలి. రౌలత్ సత్యాగ్రహ అర్థం కావాలి అంటే మీకు రౌలత్ యాక్ట్స్ గురించి అర్థం కావాలి. రౌలత్ యాక్ట్స్ గురించి అర్థం కావాలి. చూడండి, వాట్ ఆర్ దీస్ రౌలత్ యాక్ట్స్? సో దీస్ ఆర్ ద యాక్ట్స్ దట్ వర్ పాస్డ్ ఇన్ 1919. 1919లో పాస్ చేయడం అనేది జరిగింది బై ద బ్రిటిష్ గవర్నమెంట్. వై ఇట్ వాజ్ పాస్డ్? సింప్లీ టు రిప్రెస్ or control the political activities in India.
ఇండియాలో అప్పటికి ఏం జరుగుతుంది అంటే చూడండి, ఇన్ ది సెకండ్ హాఫ్ ఆఫ్ ద 19th సెంచురీ అంటే 1850s తర్వాత ఏం మొదలైందంటే సెన్స్ ఆఫ్ నేషనలిజం అనేది భారతీయులకు మొదలైంది. అంటే మేమందరం భారతీయులం, మాది భారతదేశం. నేషనలిజం అంటే సింప్లీ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్ అని చెప్పి అర్థం. మేమంతా భారతదేశానికి చెందినటువంటి వాళ్ళం అనేటటువంటి భావన ప్రజల్లో మొదలైంది. సో ఈ నేషనలిజం, గ్రోయింగ్ నేషనలిజం ఏదైతే ఉంటుందో దాన్ని లెవరేజ్ చేసుకోవడానికి, బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రాన్ని తెచ్చుకోవడానికి ఏం మొదలైంది అంటే 1885లో 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ హెల్డ్ ఎట్ గోకుల్దాస్ తేజ్పూర్ సాంస్క్రిట్ కాలేజ్ ఇన్ ముంబై. రైట్. సో చూడండి, సో ఐఎన్సి అనేది విపరీతమైనటువంటి యాక్టివిటీస్ లోకి ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. కానీ తర్వాత ఐఎన్సిలో బ్రేక్ రావడం అనేది జరుగుతుంది 1907. దాన్నే సూరత్ స్ప్లిట్ అంటాం. సూరత్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్, మితవాదులు అండ్ అతివాదులు ఎవరైతే ఉన్నారో దిస్ 2 సెక్షన్స్ విడిపోవడం అనేది జరుగుతుంది. సో అక్కడి నుంచి మన తాలూకా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో అది డార్మెంట్ స్టేజ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. కంప్లీట్ గా స్లీపీ స్టేజ్ కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది ఎక్స్ట్రీమిస్ట్ జైల్లో పెట్టడం అనేది జరుగుతుంది. మితవాదులు కూడా సమ్ ఇంపార్టెంట్ పొలిటికల్ యాక్షన్ ఎప్పుడూ తీసుకోవడం అనేది జరగదు. సో ఆ డార్మెంట్ స్టేజ్ అంటే స్లీపీ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడే మళ్ళీ హోమ్ రూల్ లీగ్ ఏదైతే ఉంటుందో హోమ్ రూల్ లీగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరెవరు హోమ్ రూల్ లీగ్ స్టార్ట్ చేస్తారు? జైలు నుంచి బయటకు వచ్చినటువంటి తిలక్ అండ్ దాంతో పాటు అనిబిసెంట్ ఎవరైతే ఉంటారో ఈవిడ కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు హోమ్ రూల్ లీగ్ ని స్టార్ట్ చేస్తారు. ఎందుకు? ఫర్ టు టేక్ ఫార్వర్డ్ దిస్ ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్. సో అప్పుడప్పుడే మళ్ళీ నేషనలిజం చనిపోయింది అనుకున్నటువంటి ఆ నేషనలిజం, భారతీయుల్లో జాతీయవాదం, భారతీయుల్లో స్వతంత్రం కావాలనేటటువంటి కాంక్ష చనిపోయింది అనుకుని విరవీగుతారు బ్రిటిష్ వాళ్ళు. కానీ అప్పుడప్పుడే హోమ్ రూల్ లీగ్ ద్వారా నేషనలిజం అనేటటువంటి సెన్స్ మళ్ళీ ఊపిరి పోసుకోవడం అనేది జరుగుతుంది. సో దాన్ని అనగదొక్కడానికి బ్రిటిషర్స్ కేమ్ అప్ విత్ సమ్ యాక్ట్స్. దోస్ యాక్ట్స్ ఆర్ కాల్డ్ రౌలత్ యాక్ట్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మనకి వరల్డ్ వార్ వన్ టైంలో బ్రిటిష్ వరల్డ్ వార్ 1 ఎవరికి అవ్వడం అనేది జరిగింది? ఎలైడ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయి ఎలైడ్ ఫోర్సెస్ కి, అండ్ సెంట్రల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయి సెంట్రల్ ఫోర్సెస్ కి అవ్వడం అనేది జరిగింది. మనకి ఎలైడ్ ఫోర్సెస్ లో మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు కూడా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ సెంట్రల్ ఫోర్సెస్ లో ఒట్టమన్ ఎంపైర్, అప్పుడు టర్కీని పరిపాలిస్తున్నటువంటి ఒట్టమన్ ఎంపైర్ ఒట్టమన్ ఎంపైర్ రూలర్ ని కాలీఫ్ అనేవాళ్ళు. సో క్రిస్టియన్స్ ఎలా అయితే పోప్, ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి క్రిస్టియన్స్ అందరూ పోప్ ని ఎలా అయితే ఆరాధించడం అనేది జరుగుతుందో, తమ రాజుగా తమ తాలూకు హెడ్ గా భావిస్తారో, అప్పుడు ముస్లిమ్స్ అందరూ ఈ కాలీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన హెడ్ గా భావించడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ వరల్డ్ వార్ 1 ఏదైతే ఉంటుందో అది ఎలైడ్ ఫోర్సెస్ కి సెంట్రల్ ఫోర్సెస్ కి జరుగుతుంది. వరల్డ్ వార్ 1 ఎండింగ్ 1918 లో జరగడం అనేది జరుగుతుంది. ఒట్టమన్ ఎంపైర్ కంప్లీట్ గా ఓడిపోవడం అనేది జరుగుతుంది. దిస్ కాలీఫ్ అనేటటువంటి పదవిని దింపేయడం అనేది జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలు దీనికి చాలా చాలా కోపగించుకుంటారండి. ఆల్ ద ముస్లిమ్స్ గో విత్ యాంటీ బ్రిటిష్ స్లోగన్స్, యాంటీ బ్రిటిష్ యాక్టివిటీస్ అనేవి చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ మన తాలూకా పాకిస్తాన్, ప్రెజెంట్ డే ఇండియా ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతాల్లో కూడా, అంటే ఒకప్పుడు బ్రిటిష్ రాజ్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా, బ్రిటిష్ ఇండియా ప్రాంతంలో కూడా దీస్ అల్లర్లు అనేవి మొదలవుతాయి. ఆ మూమెంట్ నే మనం ఖిలాఫత్ మూమెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఖిలాఫత్ మూమెంట్ లో భాగంగా సో బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్ గా ముస్లిమ్స్ అందరూ ఇదవ్వడం అనేది జరిగింది. ముస్లిమ్స్ అందరూ పోరాడుతూ ఉండడం అనేది జరిగింది. అప్పుడప్పుడే దీస్ ఎక్స్ట్రీమిస్ట్ తిలక్ అండ్ అనిబిసెంట్ రూపంలో హోమ్ రూల్ లీగ్ అనేది రివైవ్ చేసుకుంటుంది. అండ్ దాంతో పాటు అప్పుడప్పుడే చాలా చాలా ట్రైబల్ మూవ్మెంట్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. వీటన్నింటిని ఇది చేయడానికి వరల్డ్ వార్ 1 టైంలో మరి బ్రిటిష్ వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు కదా, సో వార్లో, సో ఆ టైంలో ఇవన్నీ ఇదవ్వకుండా ఒక అప్రెసివ్ యాక్ట్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. దాన్ని డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటాం. దిస్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ వరల్డ్ వార్ 1 1918 లో ఎండ్ అయితే 1919 లో దిస్ వాజ్ మెటామార్ఫసైజ్డ్ ఇంటూ ఏ న్యూ యాక్ట్ కాల్డ్ రౌలత్ యాక్ట్. These Rowlatt Acts were framed by a committee which was headed by Sir Sidney Rowlatt. ఈయన కమిటీకి హెడ్ గా ఉండడం అనేది జరుగుతుంది. వాట్ దీస్ రౌలత్ యాక్ట్స్ గివ్? ఈ రౌలత్ యాక్ట్స్ ఏం చేస్తాయి అంటే గవర్నమెంట్ కి, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కి
అల్టిమేట్ పవర్ అనేది అప్పగించడం అనేది జరుగుతుంది. ఎందుకు? వై? ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద పొలిటికల్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి పొలిటికల్ యాక్టివిటీస్ కంట్రోల్ చేయడానికి. అర్థమైందా? అండ్ డిటెన్షన్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ వితౌట్ ట్రయల్ ఫర్ 2 years. పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని విచారణ కూడా చేపట్టకుండా 2 సంవత్సరాల పాటు జైల్లో పెట్టేయొచ్చు. అర్థమైందా? సపోజ్ గవర్నమెంట్ కి నీ మీద అనుమానం ఉందనుకోండి, నువ్వేమైనా చేస్తున్నావు బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్ గా, గవర్నమెంట్ విచారణ కూడా నువ్వు చేస్తున్నావా లేదని విచారణ కూడా చెప్పదు, నువ్వు జైల్లో పెట్టేయడం అనేది జరుగుతుంది. దిస్ యునిలాటరల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో ఇది నిజంగా అరాచకవాదము అని చెప్పి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు తిరగబడ్డం అనేది జరుగుతుంది. సో ఈ లవ్లెట్ యాక్ట్ ని మహాత్మా గాంధీ ఏమని పిలుస్తారు అంటే బ్లాక్ యాక్ట్స్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. నల్ల బిల్లులు అని పిలవడం అనేది జరుగుతుంది. బ్లాక్ యాక్ట్స్ గా పిలవడం అనేది జరుగుతుంది. రైట్. సో దిస్ పర్టికులర్ బ్లాక్ యాక్ట్స్ లేదా రౌలత్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ఎగనెస్ట్ గా మన తాలూకా మహాత్మా గాంధీ లాంచ్ చేసినటువంటి సత్యాగ్రహ ఏంటి అంటే రౌలత్ సత్యాగ్రహ. మీకు రౌలత్ యాక్ట్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ వరకు బ్యాక్గ్రౌండ్. సో మహాత్మా గాంధీ దేంతో ముందుకు రావడం అనేది జరిగింది? రౌలత్ సత్యాగ్రహతో ముందుకు రావడం అనేది జరిగింది. సో రౌలత్ సత్యాగ్రహలో భాగంగా మన మహాత్మా గాంధీ హర్తాల్కి పిలిపివ్వడం అనేది జరిగింది. వాట్ యూ మీన్ బై హర్తాల్? హర్తాల్ మీన్స్ బంద్ అని చెప్పి అర్థం అండి, స్ట్రైక్ అని చెప్పి అర్థం. అర్థమైందా? సో ఈ హర్తాల్ ఏదైతే ఉంటుందో హర్తాల్ ఎప్పుడు నిర్ణయించడం అనేది జరుగుతుందంటే April 6th, 1919 బంద్ చేయాలి అని చెప్పి పిలిపివ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ పర్టికులర్ రౌలత్ సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో అది దేశవ్యాప్తంగా నలుదిశలా వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. అండ్ అప్పటి పంజాబ్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో అక్కడికి కూడా వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. గాంధీ పిలుపు మేరకు April 6th అందరూ హర్తాల్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. స్ట్రైక్ అనేది చేస్తారు. తర్వాత మళ్ళీ April 9th కూడా చేయడం అనేది జరుగుతుంది. April 10th కూడా ఈ హర్తాల్ ఏదైతే ఉంటుందో చేయడం అనేది జరుగుతుంది. April 9th ఎవరు చేస్తారంటే ఈ హర్తాల్ని డాక్టర్ సత్యపాల్ ఎవరైతే ఉంటారో డాక్టర్ సత్యపాల్. April 10th ఎవరు చేస్తారు అంటే సైఫుద్దీన్ కిచ్లు. ఈ స్ట్రైక్ ని వీళ్ళు చాలా చాలా సివియర్ గా సీరియస్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది. దీనికి కోపగించుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళిద్దరిని ఏం చేస్తారు అంటే జైల్లో పెట్టడం అనేది జరుగుతుంది. కటకటాల పాలు చేయడం అనేది జరుగుతుంది. కటకటాల పాలు చేసిన తర్వాత ఏం చేస్తారు? April 11th అప్పుడు పంజాబ్ కి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నటువంటి జనరల్ ఓ డయర్ ఎవరైతే ఉన్నారో ఆయన మార్షల్ లా అనేది ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. మార్షల్ లా సింప్లీ మీన్ 144 సెక్షన్ పంజాబ్ లో ఈయన చెప్పడం అనేది జరుగుతుంది. బట్ మన తాలూకా సత్యపాల్ అండ్ కిచ్లు వీళ్ళందరూ కూడా పంజాబ్ అండ్ అమృత్సర్ లో కూడా విపరీతంగా జరగడం అనేది జరుగుతుంది. గాంధీ పిలుపు మేరకు అప్పుడు జనాలు ఊగిపోయే వాళ్ళండి. సో తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు, ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన హిందూ మహాసముద్రం వరకు గాంధీ పేరు చెప్తే భారతదేశం ఉడికిపోయేది. గాంధీ పేరు చెప్తే భారతదేశం ఊగిపోయేది. గాంధీ ఏ మాట చెప్తే ఆ మాట. సో ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో గాంధీకి అంత పెద్దపీట వేయడం అనేది జరిగింది. గాంధీ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. సో గాంధీ పిలుపు ఇవ్వడం వల్ల సో త్రూఅవుట్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ద కంట్రీ సో ప్రతి ఒక్కరు దిస్ పర్టికులర్ రౌలత్ సత్యాగ్రహాన్ని చేస్తున్నారు. ఐ మీన్ ఇన్ విజయవాడ, ఇన్ చెన్నై, దాంతోపాటు ఇన్ తిరువనంతపురం, దాంతోపాటు ఇన్ మైసూర్, దాంతోపాటు ఇన్ పూణే, ఎవ్రీ పార్ట్ లోని మనకి ఇది జరగడం అనేది జరుగుతుంది. ఈవెన్ అమృత్సర్ లో కూడా జరగడం అనేది జరుగుతుంది. సో కానీ April 11th ఈయన మార్షల్ లా ఇంపోజ్ చేస్తే ఆ వార్త అమృత్సర్ కి చేరేటప్పటికి April 14th అవ్వడం అనేది జరిగింది. April 14th ఆ వార్త అనేది చేరడం అనేది జరిగింది. అమృత్సర్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జనరల్ డయ్యర్ ఎవరైతే ఉన్నారో ఆయన మార్షల్ లా ఇంపోజ్ చేసినట్టు తెలియదు. అండ్ దాంతో పాటు వీళ్ళందరూ దేనిలో ఉన్నారంటే ఒక పండగ చేసుకుంటున్నారు. ఏ పండగ? సిక్ న్యూ ఇయర్ పండగ ఏదైతే ఉంటుందో అది చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ పండగని ఏమంటాము అంటే బైసాఖి అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. సిక్ న్యూ ఇయర్ పండగని వాళ్ళు చేసుకుంటున్నారు. ఏ రోజున? April 13, 1919 అందరూ కొత్త బట్టలు వేసుకుంటున్నారు. దాంతోపాటు మన తాలూకా అమృత్సర్ లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి తమ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు దట్ పర్టికులర్ ఖరీఫ్ క్రాప్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా పండాలి అని చెప్పి, సరిగ్గా చేతికి రావాలని చెప్పి వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడం అనేది జరిగింది. అప్పుడే ఏం తెలుస్తుంది అంటే దిస్ పర్టికులర్ సైఫుద్దీన్ కిచ్లు అండ్ దాంతో పాటు సత్యపాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు అనేటటువంటి విషయం తెలియడం అనేది జరుగుతుంది. అప్పుడు
ఒక వ్యక్తి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్, ఆయన పేరు ఏంటి అంటే లాల్ హన్స్రాజ్. సో దీని గురించి మనం ఒక మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి లాల్ హన్స్రాజ్ విల్ అరేంజ్ ఏ మీటింగ్ అండి. ఈయన ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేస్తాడు. ఎక్కడ అరేంజ్ చేస్తాడు అంటే అమృత్సర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ గ్రౌండ్, దట్ ఈస్ జలియన్వాలా బాగ్ గ్రౌండ్. అండ్ ఇట్ ఈస్ క్వాడ్రాంగిల్ ఇన్ షేప్, అంటే 4 sides ఇలా ఉండడం అనేది జరుగుతుందమ్మా. రైట్, ఇలా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది నారో స్ట్రిప్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇది నారో స్ట్రిప్, ఓన్లీ చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్లు అనేవి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు తప్పించుకోవడం అస్సలు కష్టం చుట్టూ నుంచి. ఓన్లీ ఎంట్రన్స్, ఓన్లీ ఎగ్జిట్ ఏంటి అంటే దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ ఓన్లీ ద ఎంట్రన్స్ ఓన్లీ. ఇక్కడ పెద్ద బొమ్మ వేసి చూపిస్తాను చూడండి. దిస్ ఈస్ ద ఓన్లీ ఎంట్రన్స్ అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ ఎగ్జిట్. దాంతోపాటు ఇక్కడ ఒక పెద్ద బావి కూడా ఉండడం అనేది జరిగింది. చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో బిల్డింగ్స్ అనేవి ఇక్కడ ఉండడం అనేది జరిగింది చుట్టూ, ఆల్ సైడ్స్. ఆల్ సైడ్స్. సో ఇక్కడ ఒక మధ్యలో ఒక మండపం ఉంది అండ్ ఈ చుట్టుపక్కలంతా ప్రజలు ఉన్నారు. మధ్యలో స్టేజ్, చుట్టుపక్కలంతా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా మంది ఉండడం అనేది జరిగింది. సో ద యంగెస్ట్ పర్సన్ ఇన్ దిస్ క్రౌడ్ ఈస్ 9 years old అండ్ ద ఓల్డెస్ట్ పర్సన్ ఇన్ దిస్ క్రౌడ్ ఈస్ 80 years old. తర్వాత ఒక నివేదికలో, ఒక రిపోర్ట్లో తేలడం అనేది జరిగింది. ఇక్కడ అందరూ కూర్చున్నారండి. అండ్ వీళ్ళందరూ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారనేటటువంటి వార్త ఎవరికి తెలుస్తుంది అంటే ఓ డయర్, జనరల్ ఓ డయర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు తెలుస్తుంది. దెన్ ఓ డయర్ కేమ్ అప్ విత్ 50 soldiers అండి. మొత్తం 50 soldiers తో దిస్ జలియన్వాలా బాగ్ ఏదైతే ఉంటుందో అక్కడికి రావడం అనేది జరుగుతుంది. అండ్ వీళ్ళందరూ పీస్ఫుల్ గా మీటింగ్ కండక్ట్ చేసుకుంటుంటే మన ఓ డయర్ ఎవరైతే ఉన్నారో ఆయన మైండ్ లో ఏం రన్ అవుతుందో తెలీదు. వాట్ హీ డిడ్, హీ ఎంటర్డ్ త్రూ దిస్ నారో పాసేజ్. ఈ నారో పాసేజ్ దగ్గరికి వెళ్ళి దీన్ని బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. 50 soldiers ఇక్కడ బ్లాక్ చేసేస్తారండి. 50 soldiers బ్లాక్ చేసి తుపాకులు ఎక్కుపెట్టి 1650 రౌండ్స్ వాళ్ళ తుపాకుల్లో గుళ్ళు తూటాలు అయిపోయినంత వరకు కాలుస్తూ ఉండడం అనేది జరుగుతుంది. పచ్చగా ఉన్నటువంటి ఆ మైదానం ఏదైతే ఉంటుందో అది ఎర్రగా మారడం అనేది జరుగుతుంది. కొంతమంది గోడలు దాటి బయటికి వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తారు. వాళ్ళ తాలూకు గోళ్లతో ఆ గోడలకి రక్కేయడం అనేది జరుగుతుంది. ఆ తుపాకులు పేలుస్తుంటే ఈ గోడల మీద మచ్చలు ఇప్పటికీ ఉండడం అనేది జరిగిందమ్మ. అండ్ దాంతో పాటు ఆ గోడల మీద ఉండేటటువంటి గోళ్ళ తాలూకా సింబల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సైన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఉండడం అనేది జరిగింది. కొంతమంది ఈ తాలూకా వెల్ ఏదైతే ఉంటుందో ఈ వెల్లోకి దూకి తప్పించుకోవాలని చెప్పి కూడా అనుకోవడం అనేది జరిగింది. సో ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి. పీస్ఫుల్ గా మీటింగ్ పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తులు చాలా మంది చనిపోవడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఏమంటారు అంటే దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ లో కేవలం 376 మంది చనిపోయారు అని చెప్పడం అనేది జరుగుతుంది. కానీ మనం మామూలుగా మన కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి కమిటీ ప్రకారం సుమారు 1200 పైన మెంబర్స్ చనిపోవడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఒక అమానవీయ ఘటన, అందుకే దీన్ని మ్యాసకర్ అంటారు. మారణకాండ, మారణ హోమం అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. రైట్. సో చూడండి అన్న, సో దిస్ పర్టికులర్ మ్యాస్కర్ ఏదైతే ఉంటుందో దీని నుంచి ఒక వ్యక్తి తప్పించుకుంటాడండి. ఆయన పేరు ఏంటి అంటే ఉధామ్ సింగ్. ఉధామ్ సింగ్ అప్పుడు ఏజ్ ఎంత అంటే 21 ఏళ్ళు. అప్పుడే నూనూగు మీసాలు రావడం అనేది జరుగుతుంది. అప్పుడే ఉడుకు రక్తంతో ఆయన ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఆయన అక్కడ ఉన్నటువంటి రక్తపాతాన్ని, అక్కడ జీవోత్సవాలుగా పడి ఉన్నటువంటి, నిర్జీవంగా పడి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ జనాలను చూసి చలించిపోయి దీన్ని ఫైరింగ్ కి ఆర్డర్ చేసినటువంటి డయర్ ఎవరైతే ఉంటారో ఆయన్ని చంపాలి అని చెప్పి ఆయన డిసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తానికి 1942లో 1942లో లండన్ లోని క్యాక్స్టన్ హాల్ నుంచి బయటకు వస్తున్నటువంటి ఓ డయర్ ఎవరైతే ఉంటారో ఈయన మీద కాల్పులు జరిపి ఈ తాలూకా మ్యాసకర్ కి ఆయన ప్రతీకారం తీర్చుకోవడం అనేది జరుగుతుంది. సో 1942లోనే మన ఉధామ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఉరి కూడా తీయడం అనేది జరుగుతుంది. రైట్, ఇండియాకి తీసుకొచ్చి జూలై 31న ఉరి కూడా తీయడం అనేది జరుగుతుంది.
దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దిస్ మాస్కర్ స్టన్ ద హోల్ కంట్రీ. భారతదేశాన్ని స్టన్ చేయడం అనేది ఎక్కడో కొంతమందికి బ్రిటిష్ వాళ్ళు మనకి లాభం చేకూరుస్తారేమో, బ్రిటిష్ వాళ్ళు ఆ కంట్రీ యొక్క ప్రోగ్రెస్ కి కారణం అవుతారేమో. ఎందుకంటే రైల్వే లైన్స్ వేశారు, మన ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, దాంతోపాటు ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటి చాలా 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 మాటలు అనేవి చెప్తున్నారు. ఓన్లీ ఫ్యూ మెంబర్స్ ఆర్ సపోర్టింగ్ దీస్ బ్రిటిష్ పీపుల్ అండ్ బ్రిటిష్ పాలసీస్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ రిఫార్మ్స్ అండి. రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం వల్ల. అండ్ వాళ్ళకు కూడా అర్థమైంది ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళకి సామ్రాజ్యవాదం, ఇంపీరియలిజంతో బ్రిటిష్ వాళ్ళకి ఏం రావడం అనేది జరిగింది, కళ్ళు మూసుకోబడ్డాయి. సో బ్రిటిష్ ఆర్ గోయింగ్ ఎట్ వన్ టార్గెట్. సో బ్రిటిష్ ఇంపీరియలిజం పీక్ స్టేజ్కి చేరుకుంది, దానికోసం వాళ్ళు ఎంతమంది ప్రాణాలనైనా తీసుకుంటారు అని చెప్పి భారతీయులకు అర్థమైంది. భారతీయులందరూ ఒకే తాటి మీద నడవడం అనేది మొదలుపెట్టారు. సో అప్పటి నుంచి తర్వాత వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ మూమెంట్స్ అనేవి నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ ఏదైతే ఉంటుందో సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్, దాని తర్వాత దీస్ సాల్ట్ సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో సాల్ట్ సత్యాగ్రహ, దండి మార్చ్ అని కూడా అంటాం. అండ్ క్విట్ ఇండియా మూమెంట్ ఏదైతే ఉంటుందో క్విట్ ఇండియా మూమెంట్, ఇవన్నీ గాంధీ అధ్యక్షతను మొదలవ్వడం అనేది జరిగినాయి. అండ్ దిస్ లెడ్ టు ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. సో దిస్ పర్టిక్యులర్ ద బిగినింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ స్టార్టెడ్ విత్ దిస్ జలియన్వాలా బాగ్ మాస్కర్ అని చెప్పి చెప్తారు. సో ఈ జలియన్వాలా బాగ్ మాస్కర్ తర్వాత నోబెల్ లారియట్ అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరైతే ఉంటారో ఆయన తన సర్ అనేటటువంటి బిరుదుని, తన నైట్ హుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆయన ఇది చేయడం అనేది, టైటిల్ ని ఆయన రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. రిటర్న్ దట్ పర్టికులర్ టైటిల్. అండ్ దాంతో పాటు మన గాంధీజీకి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి కైజరీ హింద్ అనేటటువంటి బిరుదును కూడా గాంధీ వెనక్కి ఇవ్వడం అనేది జరిగింది. రైట్, దిస్ పర్టికులర్ ఈవెంట్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. ముఖ్యంగా ఈ పర్టికులర్ ఈవెంట్ మీద చాలా చాలా ప్లేస్ నాటకాలు అనేవి, దాంతోపాటు చాలా చాలా బుర్ర కథలు లాంటివి ఇవన్నీ రావడం అనేది జరిగింది. డిఫరెంట్ మహాకావ్యాలు, పుస్తకాలు కూడా రావడం అనేది జరిగింది. అండ్ దే వర్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ సెన్సిటైజింగ్ ద ఇండియన్ పీపుల్ ఎగనెస్ట్ బ్రిటిష్ అండి. రైట్, తర్వాత మరి జలియన్వాలా బాగ్ మాస్కర్ ఏదైతే ఉంటుందో దాన్ని విచారించడానికి హంటర్ కమిషన్ ఏదైతే ఉంటుందో హంటర్ కమిషన్ తీసుకురావడం అనేది జరిగింది. ఈ హంటర్ కమిషన్ మన తాలూకా ఇతను ఎవరైతే ఉన్నారో ఓడయ్యర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిర్దోషి అని తేల్చడం అనేది జరిగింది. అది భారతీయులకు ఆగ్రహవేశాలకు ఇంకా కారణం అవడం అనేది జరిగింది. ఇంతమందిని పట్టణ పెట్టుకున్నటువంటి ఓడయ్యర్ నిర్దోష అని చెప్పి భారతీయులకి చాలా చాలా ఇండియన్స్ చాలా చాలా కోపం రావడం అనేది జరిగింది. రైట్, హంటర్ కమిషన్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ అని చెప్పారు. నెక్స్ట్ చూడండి, మరి ఈ జలియన్వాలా బాగ్ ఏదైతే ఉంటుందో ఈ జలియన్వాలా బాగ్ కి ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ తర్వాత ఏం జరిగింది అంటే చూడండి, ఈ జలియన్వాలా బాగ్ లో పనిచేస్తున్నటువంటి షష్ఠీ చరణ్ ముఖర్జీ, ఎవరైతే ఉన్నారో హీ మూవ్డ్ ఎ రిజల్యూషన్ ఇన్ అక్వైరింగ్ ద బాగ్ ఎట్ కాంగ్రెస్ తర్వాత జరిగినటువంటి కాంగ్రెస్ సెషన్ లో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ లో ఈ బాగ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎక్వైర్ చేసుకుందాం, దీన్ని తీసుకుందాం, బికాజ్ ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ అప్రెసివ్ బ్రిటిష్ ఇంపీరియలిజం అని చెప్పి ఆయన భావించడం అనేది జరిగిందండి. సో తర్వాత సంవత్సరం అంటే 1920లో మహాత్మా గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా దేశవ్యాప్తంగా ఒక ఫండ్ రైజింగ్ అనే దానికి అపీల్ చేయడం అనేది జరుగుతుంది. ఫండ్ రైజింగ్ కోసం అడిగితే ఫండ్ రైజింగ్ మొత్తం ఫండ్స్ గాంధీ పిలుపు మేరకు పిలుపు ఇవ్వడం వల్ల అప్పట్లో 5,60,472 రూపాయలు అనేవి కలెక్ట్ అవ్వడం అనేది జరుగుతాయి దేశవ్యాప్తంగా. అండ్ దాంతోపాటు చాలా మంది ఆడవాళ్ళు జ్యువెలరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దానం చేయడం అనేది జరుగుతుంది. ఈ మొత్తం డబ్బును ఉపయోగించి ఈ 6.5 ఎకర్స్ ఉన్నటువంటి జలియన్వాలా బాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొనుక్కోవడం అనేది జరుగుతుంది. ఎవరు కొనుక్కుంటారు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆ ఓనర్ అయినటువంటి హిమ్మత్ సింగ్ అనేటటువంటి వ్యక్తి నుంచి కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి ముఖర్జీస్ ఎవరైతే ఉన్నారో ముఖర్జీస్ దే యాక్ట్స్ యాజ్ ఎ కేర్ టేకర్ ఆఫ్ ద మెమోరియల్. ఈ మెమోరియల్ ని వాళ్ళే చూసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇండిపెండెన్స్ తర్వాత, స్వాతంత్రం తర్వాత ఏం జరగడం అనేది జరిగింది, ఈ బాగ్ కి ఏమైంది అంటే చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ జలియన్వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అనేటటువంటి దాన్ని మే 1వ తారీఖు 1951న ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ది హైర్డ్ అన్ అమెరికన్ స్కల్ప్టర్, ఒక అమెరికన్ శిల్పిని హైర్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ అమెరికన్ శిల్పి పేరు, స్కల్ప్చర్ పేరు ఏం పేరు అంటే బెంజమిన్ పోక్. ఎందుకు హైర్ చేసుకున్నారంటే టు బిల్డ్ ఏ ఫ్లేమ్ ఆఫ్ లిబర్టీ.
ఫర్ పర్పచ్యుటీ జ్వలించేటటువంటి ఒక జ్వాలని, ఒక స్వేచ్ఛా జ్వాలని ఏర్పాటు చేయమని ఆయనకు ఆ పని అప్పగించడం అనేది జరిగింది. దీనికి అప్పట్లో గవర్నమెంట్ అసైన్ చేసినటువంటి డబ్బులు 9.25 lakhs అండి. సో తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన April 13th 1961 ఈ తాలూకా మెమోరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇనాగరేట్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఇనాగరేట్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో జలియన్వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో దీనికి హెడ్ గా ఎవరిని పెట్టారు అంటే అప్పటి ప్రైమ్ మినిస్టర్ ని పెట్టడం అనేది జరిగింది. ప్రైమ్ మినిస్టర్ విల్ యాక్ట్స్ యాజ్ ఏ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ దిస్ పర్టికులర్ మెమోరియల్ ట్రస్ట్. అర్థమైందా? అండ్ దాంతో పాటు అదర్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరు ఉండడం అనేది జరుగుతుందంటే పంజాబ్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా ఉండడం అనేది జరుగుతుంది. పంజాబ్ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ యూనియన్ కల్చర్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా ఉండడం అనేది జరుగుతుంది. లోక్సభలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ హెడ్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా దీనికి పర్మనెంట్ మెంబర్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఈ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో ఈ ట్రస్ట్ అయితే మరి ఈ ట్రస్ట్ కి మరి ఈ తాలూకా ఈ జలియన్వాలా బాగ్ ఎందుకు ఇప్పుడు న్యూస్ లోకి రావడం అనేది జరిగింది? వాట్ వాజ్ ద కాంట్రవర్సీ బిహైండ్ ఇట్ అనేటటువంటిది చూడండి. మీ అందరికీ తెలుసు ఇంత చారిత్రాత్మకమైనటువంటి హిస్టరీ చరిత్ర ఏదైతే ఉంటుందో జలియన్వాలా బాగ్ ఆ ప్లేస్కి కానీ ఆ ఏరియాకి కానీ ఉండడం అనేది జరిగింది. రైట్. సో ఇట్ హ్యాస్ అండర్ గాన్ సెవరల్ రిపేర్స్. 2019లో గవర్నమెంట్ దీన్ని రిపేర్ చేయాలి అని చెప్పి నిర్ణయించడం అనేది జరిగింది. సెవరల్ టచ్అప్స్ సెవరల్ రినోవేషన్స్ తో ముందుకు రావడం అనేది జరిగింది. కానీ ఏం చేశారంట, దీస్ ఓవర్ డ్రమటైజ్ చేశారంట. అర్థమైందా? సో రీసెంట్ ఇయర్స్ లో మనం చూస్తూనే ఉన్నాం ఏం జరుగుతుంది. గత 10 ఏళ్లుగా దీస్ హిస్టారికల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో హిస్టారికల్ ప్లేసెస్ ని వాట్ దే ఆర్ డూయింగ్, హిస్టారికల్ ప్లేసెస్ ని థీమ్ పార్క్స్ గా కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేస్ ని ఒక థీమ్ పార్క్ గా ఓవర్ డ్రమటైజ్ చేస్తూ ఓవర్ గా ఏవేవో పెట్టేస్తూ హడావిడిగా ఏదేదో చేస్తూ దాని తాలూకా ఇంపార్టెన్స్ అనేది పోగొట్టేశారంట. దే ఆర్ ట్రైయింగ్ టు ఎరేజ్ ద హిస్టరీ అని చెప్పి చాలా క్రిటిసిజం అనేది రావడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ జలియన్వాలా బాగ్ రిమైండ్ అన్టచ్డ్ ఫర్ ఆల్మోస్ట్ 100 years. 100 ఏళ్ళగా టచ్ చేయలేదండి. కానీ ఇప్పుడు రీవ్యాంప్ అండ్ రినోవేషన్ పేరుతో దాన్ని కంప్లీట్ గా మార్చివేసే ప్రయత్నం అనేది చేశారు. అందులోకెల్లా వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎలే అండి, ద నారో ఎలే. దీన్ని కంప్లీట్ గా మార్చేశారు. అండ్ ఇది ఒక ప్రాబ్లమెటిక్ ఇష్యూ అని చెప్పి చెప్తున్నాను. నారో ఎలే అంటే ఏంటో చెప్తాను. ఎలే అంటే ఏంటంటే స్మాల్ పాసేజ్. మీకు ఇక్కడ డయాగ్రామ్ లో నేను చెప్పాను. ఇదిగోండి ఇది చూసుకున్నాం చూసారా. ఇక్కడ ఎలై అంటే ఏంటి అంటే ది సోల్జర్స్ ఇలా లోపలికి ఎంటర్ అయ్యారు. ఈ నారో పాసేజ్ అని చెప్పానా, దీన్ని ఎలై అంటారు. సో ఇప్పటి వరకు దీన్ని ఎప్పుడు టచ్ చేయాల, బట్ దీన్ని ఇప్పుడు కంప్లీట్ గా మార్చేశారు. నేను పిక్ చూపిస్తాను, బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్ మీకే అర్థం అవుతుంది ఎంత ఘోరంగా మార్చేశారు. అర్థమైందా? సో ఆ ఎలైని కంప్లీట్ గా వాళ్ళు మార్చేయడం అనేది జరిగింది. ఏవో పెయింటింగ్స్ పెట్టి ఏవో మేక్ ఓవర్ చేయడం అనేది జరిగింది. సో చూడండి ఇక్కడ పిక్చర్ లో చూడండి, మన జలియన్వాలా బాగ్ ఏదైతే ఉంటుందో మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇవి బుల్లెట్ మార్క్స్, ఇక్కడ వైట్ కలర్ తో ఇలా మార్క్ చేసి ఉన్నాయి చూసారా, ఇవి బుల్లెట్ మార్క్స్. సో ఓ డైర్ యొక్క సైనికులు కంప్లీట్ రౌండ్ ఆఫ్ బుల్లెట్స్ తమ తమ తుపాకుల్లో తోటాలు అయిపోయినంత వరకు కాల్చడం అనేది జరిగింది. చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇక్కడ మీకు పక్కన చూడండి దిస్ నారో ఎలై అని చెప్పామో పాసేజ్ అని చెప్పామో చూడండి. ఈ పాసేజ్ గుండానే మన జలియన్వాలా బాగ్ ఏదైతే ఉంటుంది ఇది బాగ్ జలియన్వాలా బాగ్. సో ఇలానే వాళ్ళు ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. ఎంటర్ అయ్యి ఇక్కడ మొత్తం అడ్డుకట్ట వేసేసారు. అడ్డుకట్ట వేసేసి ఫైర్ చేశారు లోపలికి. ఫైర్ చేయడం వల్ల చాలా మంది చనిపోయారు. సో ఇట్ రిమైండ్ అన్టచ్డ్ అండి. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ గా ఇది అలాగే ఉండిపోవడం అనేది జరిగింది. 100 years 1 or 2 years అవుతుంది అలాగే ఉండిపోవడం అనేది జరిగింది. బట్ కానీ ఇది చూడండి ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఇలా రీవ్యాప్ చేశారు ఎగ్జాక్ట్ గా దాన్ని. సో ఇది హిస్టారికల్ ప్లేస్ లా ఉండడం అనేది జరిగింది. ఇది థీమ్ పార్క్ లా మారడం అనేది జరిగింది. సో అందుకోసం అని చెప్పి చాలా మంది హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని గురించి మాట్లాడుతూ ఉండడం అనేది జరిగింది. రైట్. చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి హిస్టరీ పెర్స్పెక్టివ్ లో అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ పెర్స్పెక్టివ్ లో. అందుకే డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ హిస్టరీతో సహా చెప్పడం అనేది జరిగింది. సో కంప్లీట్ గా మీకు ఈ టాపిక్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఎవరైనా మన తాలూకా హిస్టరీ కోర్సు జాయిన్ అవ్వాలంటే యూ కెన్ ఆల్వేస్ జాయిన్ బై కాంటాక్టింగ్ దిస్ నెంబర్ అండి. మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నేను కథల రూపంలో చెప్తాను, కంప్లీట్ గా మీకు చక్కగా వస్తుంది. సో నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. హిస్టరీ కాంప్రహెన్సివ్ గా కవర్ చేయండి. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ మీకు చాలా ఉపయోగపడుతుందండి ఫుల్ హిందూ అనాలిసిస్ కి. అండ్ దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఏబి అండ్ అదర్ మ్యాగజైన్స్ నుంచి వచ్చేటటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి శాంతి మేడం ఎవ్రీడే ఒక లైవ్ సెషన్ అనేది చేస్తారు. లైవ్ సెషన్ లో మేడం ఇవి కవర్ చేయడం అనేది జరుగుతుంది. నేను ఫుల్ హిందూ అనాలిసిస్ చేస్తాను. అండ్ మీ అందరికీ తెలుసు నేను ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ కూడా వెరీ హీటెడ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా నేను మీకోసం చేస్తూ ఉంటాను.
రైట్. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే జస్ట్ 10,000 రూపీస్ మాత్రమే, 2,000 నెలకు 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కూడా కట్టొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ చాలా మంది కష్టం అని భావిస్తారు, బట్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే అమ్ముకోవాలి. రైట్, మళ్ళీ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం నాన్న. బాయ్ అమ్మ.